ఒక కప్పుడు పాలు, మరో కప్పులో బ్రూ, కాస్త చక్కెర వేయి, మిక్స్ చేస్తే సూపరు. ఇటు నుంచటు అటు నుంచిటు మిక్స్ చేస్తే కాఫీ రెడీ. అంతేనండి సాంగ్. కొంచెం లాస్ట్లో ఏదో తేడా కొట్టింది. ఏం లేదండి, ఈరోజైతే ఫిల్టర్ కాఫీ, టేస్టీ ఫిల్టర్ కాఫీ తాగాలనిపించింది. ఇంకా రెడీ చేసేద్దాం. ఇదిగోండి ఫిల్టర్ అంటే ఇది, లోపల ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వారసత్వ సంపదగా మా అమ్మగారు నాకు ఇచ్చిన ఫిల్టర్ ఇది. దీనికైతే బ్రూ గ్రీన్ లేబుల్ పౌడర్ తెచ్చుకుని వేడి నీళ్ళు అయితే కాచుకుని ముందు ఫిల్టర్ కాఫీ కోసం కాఫీ అయితే రెడీ చేసుకోవాలి. అందుకోసం ఒక 2 టీ స్పూన్లు కాఫీ పొడి ఆ ఫిల్టర్ అడుగును వేసేసాను. ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ పొయ్యి మీద పెట్టి మరగపెడుతున్నాను. మరిగిన తర్వాత ఇవి ఆ ఫిల్టర్లో పోసేసి ఒక 5 నిమిషాలు కదపకుండా దానికి రెస్ట్ ఇచ్చేసామనుకోండి, ఆ కింద ఉన్న దాంట్లోకి అయితే మన కాఫీ ఫిల్టర్ అయ్యి అంతా రెడీ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత టేస్టీ ఫిల్టర్ కాఫీ కలిపేసుకుందాం. అదే గిన్నెలో మీ కొలత ప్రకారం మీరు చెంబుతో తాగుతారో, గ్లాస్తో తాగుతారో, కప్తో తాగుతారో దానిలో పాలు తీసుకుని అందులో సరిపడా పంచదార వేసి మరగపెట్టిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఈ కాఫీ ఉంటుంది కదా, ఈ కాఫీ దిగిందో లేదో చూసిన తర్వాత, దిగిందండి, చూశాను, బాగుంది, సూపర్గా వస్తుంది అయితే అరోమా. కాఫీ ఫిల్టర్ అడుగున ఇలా ఉంటుంది. వీటిని తీసుకొచ్చి పాలల్లో మనకి ఎంత కావాలో మీ స్ట్రాంగ్ తాగేదాన్ని బట్టి, కొంతమంది లైట్ తాగుతారు, కొంతమంది స్ట్రాంగ్గా తాగుతారు. నేనైతే స్ట్రాంగ్గా తాగుతాను, అందుకని స్ట్రాంగ్గానే పోసిన తర్వాత కొంచెం సేపు మరగపెట్టేసిన తర్వాత అప్పుడు అటు నుంచి అటు పోసుకుని తాగాలన్నమాట. చాలామందికి ఫిల్టర్ కాఫీ అయితే తెలుసు, తెలియని వాళ్ళకి మళ్ళీ చూపిస్తున్నాను, వీడియోలో చూసి నేర్చుకుంటారని చెప్పి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశానండి. చాలా రోజుల తర్వాత ఫిల్టర్ కాఫీ పెట్టుకున్నాను. అప్పుడప్పుడు తాగాలనిపించినప్పుడే పెట్టుకుంటానండి. మా ఇంట్లో ఎవరు తాగరు, నేనే తాగుతాను ఈ ఫిల్టర్ కాఫీ. ఏదైనా తాగాలనిపిస్తే మా వారికి బ్రూ ఇన్స్టెంట్ కలిపి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది. నేనైతే వలకపోసినట్టు మీరు వలకపోసుకోకండి, మామూలుగా పోసుకుని తాగేయండి, ఎంజాయ్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్కి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కాఫీ రెడీ.